లలితా జ్యువెలరీలో 365 days ఆఫర్స్, నో బార్గెనింగ్, నో ఆఫర్స్, ప్రైస్ రావాలి కదా, డబ్బులు ఊరికే రాదు చెప్పాను కదా. అది కంపేర్ చేసుకో, అదే కంపేర్ చేయమని చెప్పినాను. వేరియేషన్ అనేది మిగతా వాళ్ళకి మా షోరూమ్స్, మా గోల్డ్కి మా రేట్కి చాలా తేడాలు ఉంటాయి. అది మీరు చూస్తే మీకే అర్థమవుద్ది. సో దానికే మీరు కంపేర్ చేయండి రేట్. ఒకసారి వచ్చి లలితా జ్యువెలరీకి ఫోటో తీసుకోండి. చాలా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను, మా లలితా జ్యువెలరీకి రండి, ఫోటో తీసుకోండి, దాంతోపాటు ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, 4 షాపులు ట్రై చేయండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోమని చెప్తున్నాను. సో మా అంగట్లో కొంటారని చెప్పి నాకు నమ్మకం ఉంది. మీరు తిరిగి మా అంగడికే వస్తారు, ఎందుకంటే మా అంగట్లో రేట్లు తక్కువ ఉన్నాయి, మాకు లాభం ఎక్కువ అవుతుంది. కట్టవచ్చు సార్, నెల ఎస్టిమేట్ కట్టవచ్చు సార్. దాంట్లో కూడా ప్రతి ఫస్ట్ నెల నేను మీకోసం కడతాను. తర్వాత వెస్టేజ్లో కూడా 50% సార్. అన్ని ట్యాగింగ్, అన్ని బార్కోడింగ్, ఆ సిస్టమ్ వచ్చేసి దాన్ని ఎవరు చేపెట్టలేరు అనమాట. అన్నీ ఆల్రెడీ దాని మీద ప్రింట్ అయి ఉంటాయి. సో మీరు వచ్చిన ఎవరన్నా పెద్ద రిచ్ కస్టమర్ లేదంటే పెద్దది ఏం బార్గెనింగ్ అనే మాట లేదు. ఎవరు వచ్చినా అదే రేటు, అదే ఫిక్స్డ్, అదే ట్యాగింగ్ మీదనే ఉంటుంది. సో దాంట్లో కన్ఫ్యూజ్ జస్ట్ ఒక బటన్ నొక్కుతారు, ఆటోమేటిక్గా మీకు ప్రింట్అవుట్ చేతిలో వచ్చేస్తుంది సార్. గోల్డ్ ప్రైస్ నేను చెప్పేది, గోల్డ్ ప్రైస్ వచ్చేసి ఆటోమేటిక్గా ఎవ్రీడే విల్ బి చేంజ్ ఇన్ ద సిస్టమ్. రేట్ మిగతా ఉన్నాయండి, స్టోన్ ఛార్జెస్, వేస్టేజ్, విఏ వాట్ ఎవర్ ఏం ఛార్జెస్ ఉన్నాయో అది ఆటోమేటిక్ దాంట్లో ప్రింట్ అయి ఉంటాయి. సో రేట్ విల్ బి చేంజ్ ఎవ్రీడే, డే ఇన్ 2 times, మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఉన్నాయి సార్. ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఉన్నాయి, సిల్వర్ ఓల్డ్ గోల్డ్ వాట్ ఎవర్ ఏం ఎక్స్చేంజ్ దీనికి సంబంధించిన మెటల్కి సంబంధించిన అన్ని చేస్తాం సార్. ప్రతిరోజు 2 times రేట్ వస్తుంది సార్. మార్నింగ్ 10:30కి వస్తుంది, 3:30కి వస్తుంది సార్. ఆ రేట్ ప్రకారం మేము అమ్ముతాం. జనాలకి ఎట్లా తెలుస్తుంది అనేది వాళ్ళని ఆన్లైన్లో చూడాలా, అది ఆప్షన్ ఉంది. లేదంటే షాప్లో ఫోన్ చేసి అడగాల, అది ఆప్షన్ ఉంది. కానీ మార్నింగ్ ఈవినింగ్ నేను టీవీలో వచ్చి మేము ఎంత అడ్వర్టైజ్మెంట్ చేయలేము కదా. ఈ రేట్ వస్తుంది, ఇప్పుడు ఈ రేట్ ఉంది, సాయంకాలం ఈ రేట్ ఉంది చెప్పలేము కదా. తగ్గిస్తాము, తగ్గకుండా ఉంటాయి కదా, అది ఆటోమేటిక్గా తగ్గదు. అది ట్యాగ్ సార్ లేదండి, గోల్డ్ రేట్ అనేది డిఫరెంట్ సార్. ట్యాగ్ మీద వచ్చేసి దాని వెయిట్ ఎంత ఉంది, దాని విఏ ఎంత ఉంది, దాని మిగతా ఛార్జెస్ ఎంత ఉంది, ఆ క్యాల్కులేషన్ బై రేట్. మేము తక్కువ వేయలేదు, కానీ విఏ తక్కువ. మాది మేము సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తాము, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కెపాసిటీ. సో అందుకే మేము 100 షోరూమ్స్ 200 షోరూమ్ పెట్టాలి ఐడియా లేదు. చిన్నగా ఒక్కొక్కటి ఎందుకంటే మీకు ఎంత ఒక షోరూమ్ పెడితే మీకు వెనకాల మినిమమ్ ఒక 1000 మంది వర్కర్ని పెంచాలా. గోల్డ్లో వర్కర్స్ కూడా చాలా మంది రావడం లేదు. సొంత పని బాగుంది, సొంత పని లేదు, కాబట్టి వాళ్ళకి 100% నాకు అంత ఇన్కమ్ అవుతుంది అని వర్కర్స్కి నమ్మకం లేదు. ఇప్పుడు న్యూ కమర్స్ వచ్చేసి కొంచెం గోల్డ్ ఇండస్ట్రీ అవాయిడ్ చేస్తున్నారు. ఫ్రెండ్ చెప్తున్నా కదా సార్, విఏ సార్, సబ్జెక్ట్ అనేది విఏ సార్. ఆ వెస్టేజ్ ఉంది కదా, విఏ ఉంది కదా సార్. ఆ విఏలో వచ్చేసి మిగతా షాప్లో ఎక్కువ ఉంటాయి, మా షాప్లో తక్కువ ఉంటుంది. సో నేను ఫోటో తీసుకోండి, కంపేర్ చేసుకోండి అనే దానికి సార్ క్లియర్ చేయమంటున్నారు అనేది క్లియర్ చేస్తాను సార్. షాప్ మామూలుగా విఏ ఛార్జెస్ ఉంటాయి కదా సార్. ఒక్కొక్క షాప్లో 7 ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా సార్. ఒక షాప్లో 10 ఉంటుంది, ఇంకొక షాప్లో 9 ఉంటుంది, ఇంకొక షాప్లో 7 ఉంటుంది, ఇంకొక షాప్లో 12 ఉంటుంది. అది మీకు అర్థం కాదు. ఆయనేమో 7 అంటున్నారు, ఆయనేమో 12 అంటున్నారు, ఆయనేమో 9 అంటున్నారు. దానికి ఏమంటున్నానంటే మీకు నచ్చిన దగ్గర ఫోటో తీసుకుంటే లలితా జ్యువెలరీ చెప్పొద్ది ఇది 6% అని. మీకు అక్కడ ఎస్టిమేట్ స్లిప్ ఉంది. మీరు 4 షాప్ పోయి కంపేర్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఇది కరెక్ట్, ఇది లలితా జ్యువెలరీ ఇచ్చేది తక్కువనా, లేదు ఇంకొక జ్యువెలరీ ఇచ్చేది తక్కువనా, లేకపోతే ఇంకొక జ్యువెలరీ ఇచ్చేది తక్కువనా, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోమని చెప్పి. తర్వాత గోల్డ్ కొన్నప్పుడు హాల్ మార్క్ అనేది ఉండాల్సింది కంపల్సరీ సార్. హాల్ మార్క్ చూడకుండా కొనకూడదు. డైమండ్లో కూడా వేరియస్ క్వాలిటీస్ ఉంటాయి. ఇన్ హౌస్ సర్టిఫికెట్లు చాలా మంది ఇస్తున్నారు, అది తప్పు. ఇన్ హౌస్ సర్టిఫికెట్ ఉండేది డైమండ్ జ్యువెలరీకి పర్ఫెక్ట్ కాదు. నేషనల్ స్టాండర్డ్ సర్టిఫికెటే కంపల్సరీ తీసుకోవాలా. టీవీఎస్ క్వాలిటీ కన్నా తక్కువ క్వాలిటీ తీసుకోకూడదు. ఈఎఫ్ కలర్ గ్రేడ్, జీహెచ్ వద్దు, అది మేము పెట్టుకోము. కానీ అలాంటి అంటే నేను విజయవాడ గురించి పర్టికులర్గా చెప్పడం లేదు, అన్ని దగ్గర గురించి చెప్తున్నాను. డైమండ్ కొన్నప్పుడు కరెక్ట్గా ఏం క్వాలిటీ, ఏం సర్టిఫికెట్, ఏం కలర్, ఇదన్నీ చూసుకోవాలా. దానిలోనే జనాలకి ఎవరికి అర్థం కావడంలా. 56,000 అంటారు, 60,000 అంటారు, 40 అంటారు, 35 అంటారు. ఇది మీరు వాళ్ళేదో 35 ఇస్తున్నట్టు ఏం ఇస్తున్నారో తెలియదు కదా. అది కంపల్సరీ చూసుకోవాలా. నో విల్ నాట్ హ్యావ్ ఎనీ ఫ్రాంచైజీస్. ఐఎమ్ ద సింగిల్ మ్యాన్, మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్, క్లీనర్, డ్రైవర్, ఎవ్రీథింగ్ ఐఎమ్ ఓన్లీ. మంది ఉంది కదా సార్, ఇది స్కీమ్ గురించి అడుగుతున్నాను. మంది స్కీమ్ గురించి సార్, మీకోసం ఫస్ట్ నెల నేను కడతాను. విఏలో 50%, వేస్టేజ్లో కూడా విఏలో కూడా మైనస్ చేస్తాను. దాంట్లో వచ్చి జమ్కిక్లు ఏముండవు. ఉండే ట్యాకింగ్ ప్రైస్ దాంట్లో 50% డైరెక్ట్ లెస్. 2 నెలలు మీరు కట్టాల్సిందే కదా. ఆయన మొత్తం నేను కట్టుకుంటే విజయవాడ జాబ్ ఖాళీ అయిపోద్ది. తర్వాత నేను ఎక్కడ పోవాలి, నేను చదువు లేదు, రాకపోతే నేను కూడా జనరలిస్ట్ అయిపోతాం. ఇలాగనే కెమెరా పట్టుకుని వచ్చేస్తాం ఇదో ఒకటి. నాకు చదువు లేదు, అది కదా అయిపోయింది. కరెక్టే కదా.
అదే మీకుంది సార్. కాదు ఆయన 2వ నెల కూడా మీరు కట్టమంటే 2వ నెల 3వ నెల కట్టేస్తే నేను కూడా మీతో పాటు రావాల్సిందే, కెమెరా తీసుకొని పట్టుకుంటా, చదువు లేదంటున్నా. సార్ గోల్డ్ అనేది సార్ ఇండియాలో మన సైడ్లో వచ్చి గోల్డ్ ఇంట్రెస్ట్ లేదు సార్. తిన్నా తినకపోయినా కానీ బంగారం తీసుకోవాలని ఉంటుంది. దాంట్లో కూడా మిల్చుకోవడం ఫోన్ ఎందుకులే, మన హోటల్కి పోతే 2000 అవుతుంటే ఇంట్లో నేను చేసి పెడతా బాబు నీకేం కావాలని చెప్పు, ఆ 2000 ఇక్కడ పడేసి నేను పోయి చిన్న కమ్మలు కొనుక్కుంటానంటారు. గోల్డ్ అనేది మనకు చాలా లవ్ ఇక్కడ వాళ్ళు. అదే మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా ఉంది. ఎప్పటికైనా మన బిజినెస్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆడవాళ్ళు తీసి ఇచ్చేస్తారు, తీసుకోండి ఇది మీకు హెల్ప్ అవుతుంది. లేదు సార్ కష్టాలు వాళ్ళే సార్, కష్టాలు లేదు సార్, హెల్ప్ చేస్తారు సార్ బలర్ సార్. ఒకసారి ట్రై సార్ దాచుకుంటే ఎవరి కోసం పిల్లకాల కోసం లేదు 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 సార్. మేము బులియన్ చేయం సార్, బులియన్ మా పాలసీ లేదు. బట్ వీ విల్ గివ్ గోల్డ్ కాయిన్ ఓన్లీ, జ్యువెలర్స్ నాట్ బులియన్స్. రేంజ్ ఎక్కడి నుంచి అంటే ముక్కపుట్టు నుంచి విమానం కొనే వరకు ఉంటుంది సార్. ముక్కపుట్టు నుంచి విమానం కొనేంతది ఉంటుంది. డబ్బులు ఉండాలి కానీ మీరు ఎంత పెద్ద రాళ్ళు పెట్టి డైమండ్ పెట్టి చేయమన్నా కూడా చేసిస్తారు, బాగా ఉంది. ఆల్ రేంజ్ ఉంటుంది సార్, అన్ని రేంజ్ ఉంది సార్. మంచి స్టాక్ సార్. మీరు ఒకసారి షోరూమ్ విజిట్ చేయాలా? ఎటో 20 ఉంటుంది. ఇది మనం అందరు కలుస్తాం కదా మళ్ళీ. సార్ షోరూమ్ చూడండి, ఎక్సలెంట్ షోరూమ్ సార్. నో అల్టిమేట్గా విజయవాడకి చెప్పొచ్చు గౌరవంగా. I'm not going for further more loans. Last 3 years we not took any loan. What we have of the own source. We don't have any partners. We are not selling any stake. Nothing doing. Slowly, when step by step, going with our own fund. I don't want any partners, sir. So they will ask me why you are doing, why you are coming in TV. I have to come. Then you go. I don't want to come. Lalita Jewelry Mart Private Limited. Lalita Ambal అని చెప్పేసి తమిళనాడులో ఫేమస్ గుడి ఉంది. మన అమ్మవారు ఉంటాం కదా, అదే లలిత అంబాల్ అని చెప్పేసి అమ్మవారు ఉన్నారు, వాళ్ళ పేరుతో పెట్టినాం సార్ షాప్.